హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ల్యాన్ సర్క్యూట్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. ల్యాప్టాప్ మదర్బోర్డ్ చిప్ లెవెల్ రిపేరింగ్లో చాలా సర్క్యూట్లు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో అయితే ల్యాన్ సర్క్యూట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ల్యాన్ సర్క్యూట్ చెప్పే ముందు ఇక్కడ ఏదైతే ఉందో ఇది ల్యాన్ పోర్టు RJ45 పోర్ట్ అని కూడా అంటారు. సో ఈ RJ45 పోర్ట్ గుండానే RJ45 కనెక్టర్ని CAT6 కానీ CAT5 కానీ ఇథర్నెట్ కేబుల్తో మనం అయితే ఈ ల్యాన్ పోర్ట్కి అయితే కనెక్ట్ చేస్తాం. సో ఈ ల్యాన్ పోర్ట్కి అయితే మనకి 8 పిన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పిన్ ప్లస్ ట్రాన్స్మిట్ డేటా, అలాగే సెకండ్ పిన్ మైనస్ ట్రాన్స్మిట్ డేటా, అలాగే థర్డ్ పిన్ ప్లస్ రిసీవ్ డేటా, ఫోర్త్ పిన్ గ్రౌండ్, ఫిఫ్త్ పిన్ నో కనెక్షన్, సిక్స్త్ పిన్ మైనస్ రిసీవ్ డేటా, సెవెంత్ పిన్ నో కనెక్షన్, ఎయిత్ పిన్ నో కనెక్షన్. సో ఇక్కడ 8 పిన్స్ ఉన్నాయంటే ఇందులో 3 పిన్స్ అయితే నో కనెక్షన్, ఒక పిన్ అయితే గ్రౌండ్. సో ఇందులో మనకి 4 పిన్సే వర్క్ అవుతాయి. ఫస్ట్ పిన్, సెకండ్, థర్డ్, సిక్స్త్. ఫస్ట్, సెకండ్ ట్రాన్స్మిట్ ప్లస్, ట్రాన్స్మిట్ మైనస్, థర్డ్, సిక్స్త్ రిసీవ్ ప్లస్, రిసీవ్ మైనస్ అనమాట. సో ఈ పిన్సే మనకి ఇక్కడ వర్క్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం చూడండి, ఇగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది RJ45 కనెక్టర్ అనమాట. సో RJ45 కనెక్టర్ అయితే మనకి 8 పిన్స్ ఉంటాయి. RJ11 కనెక్టర్ అయితే మనకి 6 పిన్స్ ఉంటాయి. ఈ RJ11 కనెక్టర్స్ మనం టెలిఫోన్లో, మనం ఏదైతే ఇంటర్కమ్ సిస్టంలో టెలిఫోన్స్ యూజ్ చేస్తుంటామో పాత టెలిఫోన్లు, ఆ టెలిఫోన్లో మనకి యూజ్ అయ్యే కనెక్టర్ అనమాట ఈ 6 పిన్స్వి. ఇది RJ11 కనెక్టరు. సో మనకి ఇథర్నెట్ కేబుల్ ద్వారా ఒక ఇథర్నెట్ పోర్ట్లో, అంటే ఏదైతే RJ45 పోర్ట్లో కనెక్ట్ అవుతుందో ఈ కేబుల్ కనెక్టరు. సో ఇది వీటిని అయితే RJ45 కనెక్టర్ అంటారు. సో ఈ పోర్ట్ను కూడా RJ45 పోర్ట్ అని అంటారు. సో దీనికైతే 8 పిన్స్ ఉంటే 8 పిన్స్లో మనకి ఇక్కడ 4 పిన్సే వర్క్లో ఉంటాయి. 3 పిన్స్ NC పిన్, ఒక పిన్ అయితే గ్రౌండ్ పిన్ ఉంటుంది. సో ఇక్కడ దీని పిన్ కౌంటింగ్ ఎలా చేయాలంటే ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా పట్టుకున్నారంటే సో పిన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 అని ఉంటాయి అనమాట. సో ఏదైతే ఇథర్నెట్ కేబుల్ ఉందో ఇథర్నెట్ కేబుల్కి మనకి ఈ కేబుల్ యొక్క వైర్కి అయితే కలర్ కోడ్ అయితే ఉంటుంది. కలర్ కోడ్లో దీనికి క్రాస్ కేబుల్ అలాగే స్ట్రైట్ కేబుల్ కూడా ఉంటాయి. క్రాస్ కేబుల్ అయితే ఒక రౌటర్ టు రౌటర్ని మీరు యూజ్ చేస్తున్నారు, డివైస్ టు డివైస్ యూజ్ చేస్తున్నారు, అక్కడ మీరు క్రాస్ కేబుల్ యూజ్ చేస్తారు. నార్మల్ దగ్గర స్ట్రైట్ కేబుల్ యూజ్ చేస్తారు. సో ఇలా అనమాట. సో ఇదంతా నెట్వర్కింగ్ పార్ట్లోకి వస్తుంది. సో ఇవైతే నేను చెప్పట్లేదు. ఇప్పుడు హార్డ్వేర్ లెవెల్లో ఒక ఇథర్నెట్, ఒక ల్యాన్ పోర్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే, దాని సర్క్యూట్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే ఈ పోర్ట్ ఉందో ఇథర్నెట్ పోర్ట్, ఈ RJ45 పోర్టు, సో ఇటువైపు నుంచి పిన్ కౌంట్ చేస్తే పిన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 అని చెప్పి ఇలా వస్తుంది. సో ఏదైతే దీని కలర్ కోడ్ ఉందో పిన్ నెంబర్ 1కి మనం ఎక్కువగా ఏది యూజ్ చేస్తామంటే వైట్ ఆరెంజ్ యూజ్ చేస్తాం, అలాగే ఆరెంజ్, అలాగే వైట్ గ్రీను, అలాగే బ్లూ, వైట్ బ్లూ, అలాగే గ్రీను, అలాగే వైట్ బ్రౌన్ ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తాం RJ45 కనెక్టర్. సో ఇవైతే దీని పిన్ డీటెయిల్స్ గురించి. సో ఇప్పుడైతే దీని సర్క్యూట్ డయాగ్రామ్ అయితే చూద్దాం. సో దీని సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సర్క్యూట్ డయాగ్రామ్లో మీకు ఎక్కువగా ఉండేవి ఏంటంటే ఏదైతే ఉందో ల్యాన్ పోర్టు, సో అలాగే ల్యాన్ పోర్ట్ నుంచి మనకి ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అవుతుంది. ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ల్యాన్ చిప్ కనెక్ట్ అవుతుంది. ల్యాన్ చిప్ నుంచి సౌత్ బ్రిడ్జ్కి లేదా PCH, అంటే హబ్ ఆర్కిటెక్చర్ బోర్డు అయితే సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ ఉంటాయి కదా. సో సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ లేదా PCHకి ఈ ల్యాన్ చిప్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే దీనికి ల్యాన్ క్లాక్ కోసం 13 MHz అయితే క్లాక్ జనరేటర్ నుంచి వస్తుంది. అలాగే 25 MHz క్రిస్టల్ అయితే దీనికి కనెక్షన్ అయి ఉంటుంది. దీనికి సప్లై అయితే స్టెప్ డౌన్ నుంచి వస్తుంది. సో వీటి గురించి టోటల్గా ఇప్పుడైతే మనం చూద్దాం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ గురించి. సో ఫస్ట్ అయితే ల్యాన్ పోర్ట్ దగ్గర నుంచి వద్దాం. సో ల్యాన్ పోర్ట్ చూడండి. సో ల్యాన్ పోర్ట్లో మనకి ఇక్కడ 4 వైర్సే కనెక్ట్ అయి ఉన్నాయి, అంటే 8 పిన్స్ అయితే ఉన్నాయి. 8 పిన్స్లో మనకి 4 పిన్సే వర్క్లో ఉంటాయి. పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 6, పిన్ నెంబర్ 4 గ్రౌండ్, 5 7 8 నో కనెక్షన్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ల్యాన్ పోర్ట్ ఉందో ల్యాన్ పోర్ట్లో మనం ఇక్కడ పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 2 మనకి ట్రాన్స్మిట్ ప్లస్, ట్రాన్స్మిట్ మైనస్ అయితే, పిన్ నెంబర్ 3, పిన్ నెంబర్ 6 రిసీవ్ ప్లస్, రిసీవ్ మైనస్. సో ఈ ట్రాన్స్మిట్ ప్లస్, ఈ ట్రాన్స్మిట్ మైనస్ అనేది ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ సైడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే రిసీవ్ ప్లస్, రిసీవ్ మైనస్ అనేది ఈ ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ ఈ సైడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ లేదా ల్యాన్ యాంప్లిఫైర్ అనొచ్చు దీన్ని. దీని లోపలైతే కాయిల్స్ ఉంటాయి. ఈ పిన్స్కి మధ్యన ఎటువంటి వైర్ కనెక్షన్ అయితే ఉండదు. ఈ సిగ్నల్ ఇన్ అవుట్ కూడా పూర్తిగా, అంటే మనకు ట్రాన్స్ఫార్మర్లో ఎలాగైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో ఒక కాయిల్ నుంచి ఇంకో కాయిల్కి ఎలాగైతే మనకి ట్రాన్స్ఫర్ అవుతుందో ఇందులో కూడా ఎనర్జీ కానీ సిగ్నల్ కానీ అలాగే ఇన్ నుంచి అవుట్కి, ఒకదాని నుంచి ఒకటికి ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండా, ఇన్సైడ్లో ఎటువంటి వైర్ కనెక్షన్ లేకుండా ఏదైతే ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవుతుందో సేమ్ ట్రాన్స్ఫార్మర్ లాగే ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి అయితే ఈ సిగ్నల్ ఇన్ అవుట్
అవుట్ అయితే అవుతుందన్నమాట. సో మీకైతే నేను ట్రాన్స్ఫార్మర్ గురించి నా ఛానల్లో చెప్పాను. సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఒక ఎనర్జీని ఒక వైపు నుంచి ఇంకొక వైపు ట్రాన్స్ఫర్ అవుతుందో అని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ వీడియో చూడండి. సో ట్రాన్స్ఫార్మర్ అనేది మనం చూస్తే చాలా పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. సో ఈ ల్యాన్ పోర్ట్ దగ్గర మదర్ బోర్డులో యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ అయితే చాలా చిన్న ఐసీ లాగా అయితే ఉంటుంది. బట్ ఐసీ లాగా బయటికి కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి, ఇక్కడ చూస్తే మీకు ఒక ఐసీ లాగే ఉంటుంది. సో ఐసీ లోపల అయితే ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది, చిన్న ఈ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎటువంటి వైర్ కనెక్షన్ ఉండదు. ఒకవైపు పిన్స్ నుంచి ఇంకొక వైపు పిన్స్కి అయితే మనకి ట్రాన్స్ఫార్మర్ ఎలాగైతే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుందో ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి, అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి అర్థమైంది. ఈ ట్రాన్స్ఫార్మర్కి అయితే ల్యాన్ పోర్ట్ నుంచి ఈ ట్రాన్స్మిట్ రిసీవ్ పిన్స్ అయితే కనెక్ట్ అయ్యాయి. ఈ ట్రాన్స్మిట్ రిసీవ్ పిన్స్ కనెక్ట్ అయ్యాక ఈ ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ల్యాన్ చిప్కి అయితే రెండు వైపులా కనెక్షన్ ఉంటుంది. రెండు వైపులా కనెక్షన్ అంటే ఇక్కడ MDIO ప్లస్, MDIO మైనస్, MDII ప్లస్, MDII మైనస్ ఉంది. MDI అంటే మీడియా డిపెండెంట్ ఇంటర్ఫేస్ అనమాట. సో రెండు వైపులా ఇన్ను అవుట్ అవుద్ది. రెండు వైపులా అంటే డేటా, ఇప్పుడు చూడండి మన ల్యాండ్ పోర్ట్కి మనం కనెక్ట్ చేశాక మనం డేటా సెర్చ్ చేస్తాం. ఒక ఈమెయిల్కి మనం సెండ్ రిసీవ్ రెండు వస్తాయి చూసారా, అదేవిధంగా డేటా ట్రాన్స్ఫర్ అనమాట. డేటా రిసీవ్ అవుతుంది, డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకనే ఈ MDI మీడియా డిపెండెంట్ ఇంటర్ఫేస్ ఈ ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ల్యాన్ చిప్కి ఏదైతే దీని తాలూకా అంటే ఈథర్నెట్ కేబుల్ నుంచి వచ్చిందో అది ట్రాన్స్మిట్ అవుతుంది. దాని నుంచి మనం పంపించేది రిసీవ్ అయ్యి అంటే రెండు వైపుల నుంచి ఇన్ను అవుట్ రెండు అవుతుంది అనమాట దీని నుంచి. సో ల్యాన్ చిప్ నుంచి ఇది ట్రాన్స్ఫార్మర్ టు ల్యాన్ చిప్ కనెక్షను. ఏదైతే MDIO ప్లస్, MDIO మైనస్ ఉందో ఇది మీడియా డిపెండెంట్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇవి కనెక్షన్స్ అయితే ఉంటాయి ల్యాన్ ట్రాన్స్ఫార్మర్కి ల్యాన్ చిప్కి. అలాగే ఇక్కడ ల్యాన్ సప్లై చూడండి. ఈ సప్లై చూస్తే 3.3 వోల్ట్, 2.5 వోల్ట్, అలాగే 1.2 వోల్ట్ అని ఉంది. సో ఈ వోల్టేజ్ మనకి స్టెప్ డౌన్ రెగ్యులేట్ అయ్యి వస్తుంది అనమాట. స్టెప్ డౌన్ సర్క్యూట్ నుంచి మనకి రెగ్యులేట్ అయ్యి వోల్టేజ్ వస్తుంది. స్టెప్ డౌన్ సర్క్యూట్ ఓకే అయితే ల్యాన్ చిప్ సప్లై కూడా ఓకే అనమాట. సో అలాగే దీని కింద చూస్తే 25 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ అయితే ఉంది. ల్యాన్ చిప్కి 25 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ క్లాకింగ్ కోసం అయితే కనెక్ట్ అయి ఉంది. సో ఈ 25 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ అనేది ల్యాన్ చిప్కి కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడు కూడాను. అలాగే ఇక్కడ 33 మెగాహెర్ట్జ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 33 మెగాహెర్ట్జ్ ల్యాన్ క్లాక్ అనమాట. PCI క్లాక్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఈ ల్యాన్ క్లాక్ అనేది డైరెక్ట్గా క్లాక్ జనరేటర్ ఐసీ నుంచి అయితే వస్తుంది, క్లాక్ జనరేటర్ సర్క్యూట్ నుంచి అయితే వస్తుంది. అబ్ ఆర్కిటెక్చర్ మదర్ బోర్డ్ అనుకోండి, అందులో నార్త్ బ్రిడ్జ్ సౌత్ బ్రిడ్జ్ రెండు ఉంటాయి. సో మదర్ బోర్డులో అయితే ఈ అబ్ ఆర్కిటెక్చర్ మదర్ బోర్డులో అయితే నార్త్ బ్రిడ్జ్లో క్లాక్ జనరేషన్ కానీ ఉందనుకోండి, నార్త్ బ్రిడ్జ్ నుంచే డైరెక్ట్గా కనెక్షన్ అయి ఉంటుంది. లేదనుకోండి PCH ఆర్కిటెక్చర్ మదర్ బోర్డ్ అనుకోండి, ఈ PCHలోనే ఈ క్లాక్ జనరేటర్ సర్క్యూట్ ఉందనుకోండి. సో దాని నుంచి PCH నుంచి డైరెక్ట్గా ఈ 33 మెగాహెర్ట్జ్ ఏదైతే ల్యాన్ క్లాక్ ఉందో దీనికైతే ఇన్ అయితే వస్తుందన్నమాట. PCH చిప్ నుంచి డైరెక్ట్గా క్లాక్ జనరేషన్ అంటే PCH చిప్ నుంచి ఇన్బుల్ట్ అయి ఉంటే దాని నుంచి డైరెక్ట్గా ఈ ల్యాన్ క్లాక్ 33 మెగాహెర్ట్జ్ ల్యాన్ క్లాక్ అయితే డైరెక్ట్గా వస్తుంది. అలాగే ల్యాన్ చిప్కి ఇక్కడ ఏదైతే సౌత్ బ్రిడ్జ్ కానీ PCH ఉందో దీనికి కూడా కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ కనెక్షన్ చూస్తే సౌత్ బ్రిడ్జ్ నుంచి PCH నుంచి PLT రీసెట్ అయితే వస్తుంది. ఈ PLC రీసెట్ మనకి 3.3 వోల్ట్ అయితే ఉంటుంది. ఈ PLC రీసెట్ మనకి మినీ వైఫై పిన్ నెంబర్ 22 కూడా వెళ్తుంది, అలాగే IO చిప్ కూడా వెళ్తుంది. ఈ PLC రీసెట్ రావడానికి రీజన్ ఏంటంటే సౌత్ బ్రిడ్జ్ ఓకే, మదర్ బోర్డ్ సప్లైస్ అన్నీ ఓకే, క్లాక్ ఓకే అయితే ఈ PLC రీసెట్ సిగ్నల్ అయితే మనకి అవుట్ అవుతుంది. ఈ PLT రీసెట్ సిగ్నల్ ఏదైతే ఉందో దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్గా అయితే మీకు సిమాటిక్స్ దీని గురించి చూపించేటప్పుడు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ల్యాన్ చిప్ నుంచి ఈ సౌత్ బ్రిడ్జ్ ఈ PCH ఏదైతే ఉందో ఈ చిప్స్ మధ్యన రిసీవ్ అలాగే ట్రాన్స్మిట్ రెండు అవుతాయి. అంటే ల్యాన్ చిప్ నుంచి డేటా అనేది సౌత్ బ్రిడ్జ్కి అంటే వెళ్ళేటప్పుడు సౌత్ బ్రిడ్జ్ అనేది ల్యాన్ చిప్ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. అలాగే సౌత్ బ్రిడ్జ్ ఏదైతే PCH ఉందో ఇది అయితే ట్రాన్స్మిట్ చేస్తుంది ల్యాన్ చిప్కి. రెండింటి మధ్యన డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్ యూజ్ చేస్తున్నామో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకి ఇంటర్నెట్ పోర్ట్ ఏదైతే ఈ ల్యాన్ పోర్ట్ ద్వారా వస్తుందో డేటా ట్రాన్స్ఫర్ రిసీవ్ అనమాట. అంటే మనం ఏదో ఒక సెర్చ్ చేసాం, సెర్చ్ చేసేటప్పుడు దాని నుంచి మనకి రిసీవ్ అయింది, మనం ఏదో ఒకటి సెండ్ చేసాం, ఇక్కడి నుంచి అయితే ట్రాన్స్మిట్ అయింది. ఇలా వర్క్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో ఉండే కనెక్షన్స్ అనమాట. ఈ విధంగా దీని సర్క్యూట్ డయాగ్రామ్, ఈ విధంగా దీని సప్లైస్, అలాగే దీనికి ఉండాల్సిన క్రిస్టల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. క్రిస్టల్ చెక్ చేసేటప్పుడు మీకు తెలుసు ఈ క్రిస్టల్ మీరు ఫ్రీక్వెన్సీ కౌంటర్తో కానీ DSOతో కానీ CROతో కానీ మీరు చెక్ చేయాలి. లేదనుకుంటే క్రిస్టల్కి రెండు వైపులా మీకు వోల్టేజ్ డిఫరెన్స్ ఉండే అంటే క్రిస్టల్ అయితే ఓకే
ఓకే అని చెప్పొచ్చు. సో మీకు క్రిస్టల్ గురించి ఫుల్ డీటెయిల్గా అయితే మీకు చెప్పాను, ఎలా చెక్ చేయాలి, ఎలా ఉంటుంది బేసిక్ వీడియోస్లో, అలాగే అడ్వాన్స్ వీడియోస్లో కూడా మీకు ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను. అలాగే ఇంకోటి అయితే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ల్యాన్ పోర్టు. సో ల్యాన్ పోర్ట్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక 10 MB 100 MB ఎంతో కొంత. సో అది మనకి ట్రాన్స్ఫర్ అయింది ల్యాన్ కంట్రోలర్ ఐసీకి. అలాగే ల్యాన్ కంట్రోలర్ ఐసీ నుంచి మనకి సౌత్ బ్రిడ్జ్కి అయితే ఉంటుంది. ఈ పిఐసి బస్ ఏదైతే ఉందో, ఈ పిఐసి బస్ అనేది ఇక్కడ ఏంటంటే మనకి ఈ పిఐసి బస్ ఇక్కడ నుంచి రిసీవ్ అయింది, ట్రాన్స్మిట్ అయినవి ఉన్నాయి కదా. సో ఇవి మనకి ఇక్కడ పిఐసి బస్ అనమాట. సో అలాగే 3 వోల్ట్ మనకి 2.5 వోల్ట్ ఇక్కడ సౌత్ మనకి ఏదైతే స్టెప్ డౌన్ నుంచి అయితే ల్యాన్ కంట్రోలర్ ఐసీకి అయితే మనకి సప్లై వస్తుంది. అలాగే ఇక్కడ మీకు చూస్తే 25 MHz అలాగే క్లాక్ ల్యాన్ పీసీఐ ఉందో, ఏవైతే ఇక్కడ ఉన్నాయో చూపించాను కదా మీకు 25H క్రిస్టల్. అలాగే ఏదైతే మీకు 33 MHz ల్యాన్ క్లాక్ ఉందో ల్యాన్ పీసీఐ క్లాక్ కూడా అంటారని చెప్పేసి అవన్నమాట ఇవి. సో ఇక్కడ ఏదైతే పీసీఐ రీసెట్ ఉందో, ఈ పీసీఐ రీసెట్ అనేది ఏంటంటే ఇప్పటి వరకు ఈ పిఎల్టీ రీసెట్ గురించి చెప్పాను కదా, అదే పీటీఐ రీసెట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఒక సిమాటిక్ కట్ చేసి అయితే చూపిస్తున్నాను. ల్యాన్ పోర్ట్లో ఒక్కొక్క పిన్కి ఏ విధంగా కనెక్షన్స్ అయితే ఉంటాయని చెప్పేసి. అలాగే ఇదైతే ల్యాన్ ట్రాన్స్ఫర్ అనమాట. ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ మనకి ఎక్కువగా మనకి 12 పిన్స్ అయితే ల్యాన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటుంటాయి. ఇప్పుడు ఏవైతే 4 పిన్స్ ఉన్నాయో మనకి ఈ ల్యాన్ పోర్ట్ నుంచి ట్రాన్స్మిట్ ప్లస్, ట్రాన్స్మిట్ మైనస్, రిసీవ్ ప్లస్, రిసీవ్ మైనస్, ఈ 4 పిన్స్లో ఒక్కొక్క పిన్ కూడా ల్యాన్ ట్రాన్స్ఫార్మర్కి మనకు 12 పిన్స్ ఉందనుకోండి. ఒకవైపు 12 పిన్స్ ఉంటే అంటే రెండు వైపులా మీకు ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ 24 పిన్స్ ఉంటే ఒకవైపు 12 పిన్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క వైపు 12 పిన్స్కి 3 జతల లెక్క 3 పిన్స్కి ఒక కనెక్షన్, 3 పిన్స్కి ఒకటి, 3 పిన్స్కి ఒకటి, 3 పిన్స్కి ఒకటి. అంటే ఇప్పుడు ల్యాన్ పోర్ట్ నుంచి ఏదైతే మనకి టీఎక్స్ ప్లస్ వస్తుంది అనుకోండి, అది ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ 3 పిన్లకి, టీఎక్స్ మైనస్ 3 పిన్లకి, ఇలా అనమాట, ఇలా కనెక్షన్ అయి ఉంటుంది. సో ఇది మీకు చూపిస్తుంది అనమాట ల్యాన్ ట్రాన్స్ఫార్మర్. అలాగే ఇక్కడ చూస్తే ఫిజికల్గా ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ చూపిస్తుందని చూడండి. ఈ పిన్స్ అయితే కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 12 పిన్స్ ఉన్నాయి. ఇంకోవైపు కూడా 12 పిన్స్ ఉన్నాయి. 12 పిన్స్లో చూస్తే 3 పిన్స్కి అనమాట. 3 పిన్స్కి ట్రాన్స్మిట్ ప్లస్ వచ్చింది అనుకోండి, 3 పిన్స్కి ట్రాన్స్మిట్ మైనస్, 3 పిన్స్కి రిసీవ్ ప్లస్, 3 పిన్స్కి రిసీవ్ మైనస్, ఇలా ఒకవైపు కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ లోపల కూడా చూడండి మనకి ట్రాన్స్మిట్ ప్లస్, ట్రాన్స్మిట్ మైనస్, రిసీవ్ ప్లస్, రిసీవ్ మైనస్కి 4 కాయిల్స్ అయితే మనకి లోపల ఉన్నాయి. ఈ కాయిల్స్లో దీనికి ఎటువంటి వైర్ కనెక్షన్ ఉండదు. మనకి ఎలా అయితే ట్రాన్స్ఫార్మర్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈ విధంగా ఇందులో కూడా సిగ్నల్ కానీ ఎనర్జీ కానీ ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ట్రాన్స్మిట్ ఇలా అవుతుంది అనమాట ట్రాన్స్ఫార్మర్ ద్వారా. సో ఇది మనకి ట్రాన్స్ఫార్మర్, ఇది ఒక ఐసీ లాగే ఉంటుంది. సో ఇది మనకి ఈ మదర్ బోర్డ్లో అయితే ఉంటుంది. అలాగే ఇంకో ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నాను చూడండి, అందులో కూడా మీకు 24 పిన్స్ ఉన్నాయి, 4 కాయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ట్రబుల్ షూటింగ్ ఆఫ్ ల్యాన్ సర్క్యూట్. సో ల్యాన్ సర్క్యూట్ని ఎప్పుడు మనం ట్రబుల్ షూట్ చేస్తాం, ఎప్పుడు చెక్ చేస్తాం అంటే, సో మనకైతే ఇంటర్నెట్ వర్క్ అవ్వట్లేదు. ల్యాన్ పోర్ట్ ద్వారా మనం ఇంటర్నెట్ కేబుల్ని కనెక్ట్ చేసి ఇంటర్నెట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో అదే ఇంటర్నెట్ కేబుల్ వేరే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి అందులో వర్క్ అవుతుంది, ఎందులో వర్క్ అవ్వట్లేదు అనే సందర్భంలో మనం ల్యాన్ పోర్ట్ని అయితే చెక్ చేయాలి. సో ఈ ల్యాన్ పోర్ట్ని చెక్ చేయడానికి సో ఈ పాయింట్స్ చెప్పే ముందు మీ ల్యాప్టాప్ కనెక్ట్ అయి ఉన్న ల్యాన్ పోర్ట్ అసలు వర్క్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, అంటే మీ ల్యాన్ పోర్ట్కి ఎటువంటి ఇథర్నెట్ కేబుల్ కూడా కనెక్ట్ అయ్యి లేదు, కానీ అది వర్క్ అవుతుందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలంటే, దానికోసం అయితే మీరైతే మీ ల్యాప్టాప్లో విండో ఆర్ని ప్రెస్ చేసి సిఎండి అని అయితే టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ని అయితే ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేశాక అందులో పింగ్ కమాండ్ అయితే ఇవ్వండి. PING పింగ్ స్పేస్ ఇచ్చి 127.0.0.1 అని టైప్ చేస్తే మీకు ఏంటంటే పింగ్ కమాండ్ అయితే వర్క్ అవుతుంది. సో ఇలా పింగ్ కమాండ్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చూశారు కదా రిప్లై ప్యాకెట్ ఏవైతే ఉందో, రిప్లై ఫ్రమ్ 127 ఇంత బైట్ అని చెప్పేసి మీకు ఇలా చూపిస్తుంది. TTL వాల్యూ అంటే 128. సో ఇలా మీకు చూపించింది అంటే సో మీకైతే మీ ఇథర్నెట్ పోర్ట్ వర్క్ అవుతుంది. అంటే లూప్ బ్లాక్ అయిపోయి అనమాట. ఇది లూప్ బ్యాక్ అయిపోయి దేనికంటే మీ ఇంటర్నెట్ పోర్ట్ అసలు వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ 127.0.0.1 అని చెప్పేసి మీరు ఈ విధంగా టైప్ చేస్తే మీకు ఇలా రిప్లై వచ్చింది అంటే మీ ఇథర్నెట్ పోర్ట్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది. మీ ఇథర్నెట్ పోర్ట్కి ల్యాన్ కేబుల్ అయితే కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ నార్మల్గా ఉన్న ఇథర్నెట్ పోర్ట్ని కూడా మనం ఇలా మీరు చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి ఈ విధంగా మీకు చూపిస్తుందంటే మీ ఇథర్నెట్ పోర్ట్ ఏదైతే ఉందో, మీ ల్యాన్ పోర్ట్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుంది. సో ఇంకా మీరు కంటిన్యూ చేయాలంటే ఇక్కడ -T అని కానీ మీరు లాస్ట్లో టైప్ చేస్తే ఇలా కంటిన్యూగా మీకు ఇంకా రిప్లై లాగా వస్తూనే ఉంటుంది. ఇదేంటంటే నార్మల్
నార్మల్గా పింగ్ 127.0.0.1 అని చెప్పి ఇలాగ మీరంటే మీకు 4 సార్లు వచ్చి అయిపోద్ది. ఈ ఐఫోన్ 10 పెడితే ఇంక ఇలాగ కంటిన్యూగా మీకు వస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఇంటర్నల్గా ఉన్న ఇథర్నెట్ పోర్ట్ ఏదైతే ఉందో, ల్యాన్ పోర్ట్ ఏదైతే ఉందో అది వర్క్ అవుతుందా లేదా అని. అదేవిధంగా మీది ఏదైతే ఉందో ల్యాన్ పోర్ట్ దాన్ని ఎనేబుల్ డిసేబుల్ చేసి ఒక డిసేబుల్ అయ్యి ఉందనుకోండి, డిసేబుల్ అయ్యి ఉంటే దాన్ని ఎనేబుల్ చేయకపోయినా సరే మీ ఇథర్నెట్ పోర్ట్ అయితే వర్క్ అవ్వదు, అందులో ల్యాన్ కార్డ్ కనెక్ట్ చేసినా సరే మీకైతే ఇంటర్నెట్ రాకపోవచ్చు. సో దాన్ని చెక్ చేయడానికి విండో ఆర్ అని టైప్ చేసి ncpa.cpl అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి ncpa.cpl అని టైప్ చేయండి రన్ కమాండ్లో. చేస్తే మీకు ఇలా ఓపెన్ అయింది కదా. సో నా ఇథర్నెట్ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను డిసేబుల్ చేశాను. నా ఇథర్నెట్ పోర్ట్ని డిసేబుల్ చేసినా సరే నాకు ఎక్కడైతే అంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి. అలాగే ఎనేబుల్ చేసినా ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది కదా. రెడ్ మార్క్ చూపిస్తుంది అంటే నా దానికి ఇంకా ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ అయ్యి లేదు అని అర్థం. సో ఇథర్నెట్ కేబుల్ ఇక్కడ నేను డిసేబుల్ చేసినా ఎనేబుల్ చేసినా నాకు ఇక్కడ రిప్లై ప్యాకెట్స్ అయితే వస్తున్నాయి. సో దీంతో అయితే అంటే కేబుల్తో సంబంధం లేదు. సో దీన్ని కూడా మీరు డిసేబుల్ చేశారనుకోండి, డిసేబుల్ చేసి దీనికి కేబుల్ కనెక్ట్ చేస్తే అసలు మీకు అది కేబుల్ వర్క్ అవ్వదు. సో మీకు ఇక్కడ కేబుల్ కనెక్ట్ అయి ఉందా లేదా అని మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ క్రాస్ మార్క్ అన్నారు. క్రాస్ మార్క్ ఇక్కడ చూపించిందంటే ఇక్కడ కేబుల్ కనెక్ట్ అయ్యి లేదు అని అర్థం అనమాట. సో ఈ విధంగా ముందు మీరు చెక్ చేసుకున్నాకే మీ నెక్స్ట్ స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ పాయింట్ అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ use visual inspection to check LAN port connection RJ45 pins in OK. Check related components is miss or damaged or burned. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ల్యాన్ పోర్ట్ దగ్గరికి వెళ్ళి ల్యాన్ పోర్ట్ పిన్స్, ల్యాన్ పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా డ్రై అయ్యాయా లేదా, పిన్స్ ఏమైనా ఇరిగిపోయా, లేకపోతే ఏమైనా ఆ ట్రాక్లో ఉండే కాంపోనెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ఏమైనా బర్న్ అయ్యాయా, ఏమైనా మిస్ అయ్యాయా అనేది అయితే ఫిజికల్గా మనం విజువల్గా అయితే మనం చెక్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చెక్ ల్యాన్ పోర్ట్ సెట్టింగ్స్ ఇన్ C mode సెటప్. సో C mode సెటప్లో మీరు ల్యాన్ పోర్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎనేబుల్, డిసేబుల్, మీరు ఏమైనా డిసేబుల్ చేస్తారా అనేది అయితే చెక్ చేయాలి. అలాగే మెజర్ ల్యాన్ చిప్ వోల్టేజ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ చెక్ ద రిలేటెడ్ సప్లై సర్క్యూట్. సో ల్యాన్ చిప్కి ఏదైతే మనకి సప్లై సర్క్యూట్ వస్తుందో స్టెప్ డౌన్ నుంచి, సో దాన్ని అయితే చెక్ చేయండి. స్టెప్ డౌన్ సప్లై ఓకే అయితే మనకి ల్యాన్ చిప్కి అయితే ఆటోమేటిక్గా సప్లై వస్తుంది. ఆ ల్యాన్ చిప్ సప్లై ఏదైతే ఉందో దాన్ని అయితే చెక్ చేయండి. అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే చెక్ PLT రీసెట్ 3.3 వోల్ట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ సౌత్ బ్రిడ్జ్. మీకు అబ్ ఆర్కిటెక్చర్ అయితే సౌత్ బ్రిడ్జ్ నుంచి, PCH ఆర్కిటెక్చర్ అయితే PCH నుంచి వచ్చే PLT రీసెట్ సిగ్నల్ ఏదైతే ఉందో 3.3 వోల్ట్ అది వస్తుందా లేదా అనేది అయితే చెక్ చేయండి. అలాగే చెక్ 33 MHz క్లాక్ ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ చెక్ క్లాక్ జనరేటర్ IC ఆర్ PCH. సో PCH నుంచి కానీ మనకి క్లాక్ జనరేటర్ IC ఏదైతే ఉందో దాని నుంచి మనకి 33 MHz క్లాక్ వస్తుందో లేదో అయితే చెక్ చేయండి. అలాగే 6 పాయింట్ ఏంటంటే చెక్ 25 MHz బేసిక్ క్రిస్టల్ అయితే చెక్ చేయండి. ఈ 25 MHz బేసిక్ క్రిస్టల్ ఏదైతే ఉందో క్రిస్టల్ని ఎలా చెక్ చేయాలి అనేది అయితే మీకు చాలా వీడియోస్లో చెప్పాను, క్రిస్టల్ వీడియోస్లో కూడా చెప్పాను. సో దాన్ని అయితే చెక్ చేయండి. అలాగే 7th పాయింట్ ఏంటంటే చెక్ ల్యాన్ ట్రాన్స్ఫార్మర్. ఫ్రిన్స్ ట్రాన్స్ఫార్మర్ విచ్ కనెక్టెడ్ విత్ ల్యాన్ చిప్ షుడ్ బి ఓకే ఇన్ డయోడ్ టెస్ట్. సో ఫస్ట్ అయితే ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ చెక్ చేయాలి. ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ చెక్ చేయాలంటే ఎలా అంటే ఇప్పుడు ఏవైతే ఈ ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ ఉందో ఈ ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ ఈ పిన్నుల మధ్యలో ఒకదానికి మధ్యలో అయితే పిన్నుల మధ్యలో అయితే బీప్ సౌండ్ అయితే రాకూడదు డయోడ్ మోడ్లో పెట్టేటప్పుడు. అలాగే ఈ పిన్కి కూడా బీప్ సౌండ్ రాకూడదు, ఎందుకంటే ఇది వైర్ కనెక్షన్ కాదు కదా, అనేది ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా సిగ్నల్ అనేది, ఎనర్జీ అనేది. సో ఈ బీప్ సౌండ్ అయితే రాకూడదు, ఎందుకంటే ఇది వైర్ కనెక్షన్ కాదు కాబట్టి ఈ పిన్స్ మధ్యన రాకూడదు, ఈ పిన్స్ మధ్యన కూడా రాకూడదు అనమాట. సో అలాగే మీకు ల్యాన్ చిప్ నుంచి ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయి ఉండే పాత్లో ఒక డయోడ్లో పెట్టి, అంటే ల్యాన్ చిప్ నుంచి ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ ఈ పాత్లో కూడా డయోడ్ మోడ్లో పెట్టి దీని తాలూకా ఇంపిడెన్స్ని అయితే మీరు చెక్ చేయండి. సో ఇది ల్యాన్ ట్రాన్స్ఫార్మర్ చెక్ చేసే పద్ధతి. ఇఫ్ ఆల్ అబౌవ్ థింగ్స్ ఆర్ ఓకే దెన్ ప్రాబ్లమ్ ఇన్ ల్యాన్ చిప్ ఆర్ సౌత్ బ్రిడ్జ్ PCH. సో మనకి ల్యాన్ చిప్ అయితే మనకి సౌత్ బ్రిడ్జ్ కానీ PCH కానీ కనెక్ట్ అయి ఉంది కదా, ఇవన్నీ ఓకే అయితే మనకి ల్యాన్ చిప్ అయినా ప్రాబ్లం అవ్వచ్చు, లేదా సౌత్ బ్రిడ్జ్ PCH నుంచే వచ్చేవైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఇది మనకి ల్యాన్ సర్క్యూట్ గురించి ఫుల్ డీటెయిల్గా. అలాగే అయితే ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.